వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం రచితమైన పెళ్లి గారు. నమస్తే సిరి. ఏ రిలేషన్లో అయినా ఎస్పెషల్లీ భర్త భార్యల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ స్టిల్ భార్యలు మాత్రం కొన్ని విషయాల్ని భర్తలకు తెలియకుండా దాచిపెడుతూ ఉంటారు. అవి ఎలాంటి విషయాలు మేడం? అసలు ఎందుకు దాచిపెడతారు? ఎందుకు అంటే అన్నెసెసరీగా తెలిసి తెలియక మాట్లాడడం వల్ల మనం ఒక ఇంటెన్షన్తో చెప్తే ఎదుటి మనుషులు దాన్ని ఇంకో ఇంటెన్షన్లో అర్థం చేసుకోవటం కానివ్వండి, ఇంకా వాళ్ళ రిలేషన్ వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాట్లాడటం కానీ, వీళ్ళు మాట్లాడే ఒక రూడ్నెస్ తోటి వాళ్ళ మీద ఒక అభిప్రాయం మారి ఆ రిలేషన్లో ఇంపాక్ట్ పడుతుంది అని మనం చెప్పడం జరిగింది. దానికి కొంచెం స్లైట్ డిఫరెన్స్గా ఈ పాయింట్స్ ఏంటంటే, ఎలాంటివి దాస్తారు, దాయటం వల్ల వాళ్ళ రిలేషన్ ఏదైతే భార్యాభర్తల బంధంలో ఒక అటాచ్మెంట్ మిస్ అవ్వటం కానీ, ఒక నమ్మకం మిస్ అవ్వడం కానీ, లేకపోతే ఒక సెక్యూరిటీ, అంటే నేనేం చెప్పినా నా భర్త అర్థం చేసుకుంటాడు, నేనేం చెప్పినా నా భర్త నాతో ఉంటాడు, నేనేం చెప్పినా తను నన్ను. ఇప్పుడు మన దగ్గరికి మన పిల్లలు వచ్చి పెద్ద ఫిల్టర్ ఉండదు, ఏం చేస్తే అది చెప్పేస్తుంటారు. నేను ఇచ్చేసాను, నాకు ఇది వచ్చింది, నాకు ఈ ప్రైజ్ వచ్చింది, నాకు ఇది కావాలి, నాకు కాళ్ళు నొప్పి వస్తుంది, నాకు అమ్మ నొప్పి వస్తుంది, ఇది చెప్తారా చెప్పరా, నాకు ఇలా ఇష్టం లేదు, నాకు ఈ కూర ఇష్టం. కానీ అదే విధంగా భార్య భర్తకి, భర్త భార్యకి ఉండటం కనుక ఒకవేళ అని ఎందుకు అంటున్నానంటే 95% జరగదు సిరి. ఎందుకు అంటే ఐ డోంట్ నో ఎంత ప్రియోర్ రిలేషన్ భార్యాభర్తల బంధం అనేది నిజంగా కూడా అసలు ఏ కండిషన్స్ లేకుండా సమ్వేర్ ఒక పర్సన్ కలిసి ఒక ఓవర్ నైట్ ఇట్లా, అంటే లైక్ ఇట్లా చెప్పంగానే కొంతమంది అరేంజ్డ్ అనుకుంటే, లేకపోతే సరే ఈ మధ్య లవ్ 2-3 ఏళ్ళు ప్రేమించుకోవటం అలా నడుస్తుంది. కానీ అలా పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి కాగానే పక్క రోజే వచ్చేస్తుంది మొత్తం పెట్టాబేడ సర్దుకుని. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలన్నా వీళ్ళ పర్మిషన్ అన్న కావాలి, వాళ్ళన్నా పిలవాలి. అవును కదా. అసలు చూడండి, అలాంటి ఒక నమ్మకంతో కూడి, బాధ్యతతో కూడి, ఒక సెక్యూరిటీ నా సైనికుడు అని వచ్చే ఒక తరుణంలో వచ్చిన తర్వాత ఆ బంధంలోనే ఒకలాంటి ఫ్రీడమ్ అంటే బయట తిరిగే ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఫ్రీడమ్ అంటే ఏదంటే అది మాట్లాడగలిగి, ఏదంటే అది చెప్పగలిగి, ఆ చెప్పిన దాన్ని ఎదుటి మనిషి జడ్జి చేయకుండా మంచి స్పందన ఉంటే గనక ఈ ఫ్రీడమ్ వస్తుంది. మేము చెప్తాం మేడం అంటే అలా కాదు. సో ఏ పారామీటర్స్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనము దీన్ని దాంట్లో చేద్దాం. షూర్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ విషయంలో బాబు, ద మోస్ట్ నెగ్లెక్టెడ్ విమెన్ చేసేది ఏంటి అని అంటే హెల్త్. అది నేను ఈరోజు 2 పాత్రలు, స్త్రీ అంటే 2 పాత్రలు చెప్పుకుందాం మేజర్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇల్లు రన్ చేసే భార్యలో, బాధ్యతలు తీసుకునే వాళ్ళలో భార్య ఒకరు, తల్లి ఒకరు. ఆ తల్లికి భర్తతో పాటు ఎదిగిన కొడుకులు కూడా ఉంటారు కాబట్టి నేను తల్లి భార్య అని కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎవరికైనా కాస్త జ్వరం వచ్చిందన్నా, కాస్త ఏదొచ్చిందన్నా ఎంత ఉబలాట పడతారో. జ్వరం రాగానే, తలనొప్పి రాగానే ట్యాబ్లెట్ ఇస్తావా, ఇది వాళ్ళ ఆయనకి టీ పెట్టిస్తావా, అదే తనకు వచ్చినప్పుడు కానీ చాలా వరకు షేర్ చేయరు ఆడవాళ్ళు. ఈ షేర్ చేయకపోవడం ఎందుకు అనంటే, ఒకటి వాళ్ళ పనుల్లోనే వాళ్ళు తలమునకలయ్యి ఉన్నారు, ఎందుకులే నాది అనే ఒకటి. కొంతమందికి ఒకలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు తలనొస్తుందనో, ఒంట్లో బాగాలంటే అబ్బా నీకు ఎప్పుడు ఇదే అని భర్త వెళ్ళిపోవడం కానీ, ఆ ఒక ఇంపార్టెన్స్ వీళ్ళు ఎప్పుడైతే షేర్ చేస్తారో ఆ ఎక్నాలెడ్జ్మెంట్ లేకపోతే అది ఇంకో పెయిన్. నాకు నొప్పి వస్తుందంటే హాస్పిటల్కి పోదామనో, ఈ మెడిసిన్ కావాలని అడగలేదనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఈ పెయిన్ సైడ్ ట్రాక్ తీసుకుంటే ఈ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఈ 2 బాధలు కూడా ఉంటాయి కాబట్టి ఒకటి కష్టపెట్టొద్దని, ఒకటి ఇలాగ ఎవరు కేర్ తీసుకోరేమో అన్న ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సక్సెస్ అని చెప్తాను నేను. సక్సెస్ ఎట్లా, ఏ ఉద్దేశంలో పనిచేస్తుంది మేడం అంటే, నేను స్టార్టింగే చెప్పాను. ఇప్పుడు పిల్లలకి కానీ ఏదైనా చిన్న ట్రోఫీ వచ్చింది, చిన్నది ఏదైనా ఫస్ట్ వచ్చింది, లేకపోతే ఇదే వచ్చింది, వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, నాకు వచ్చింది అని చెప్తారు. అంత ఫ్రీడమ్ ఉండాలి అని చెప్తాను నేను. ఎందుకంటే భర్త ఒక చిన్న ఏది అచీవ్ చేసి వచ్చినా, భార్య విజయ గర్వంతో ఒకలాంటి, మా ఆయనకి ఇలా వచ్చింది, మా ఆయనకి ఇది జరిగింది, మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందని అడిగినోళ్ళకి అడగనోళ్ళకి దండోర వేసి చెప్తారా, చెప్పరా? చెప్తారు. అదేవిధంగా
భార్య తన సక్సెస్ని తను ఏదైనా నేర్చుకున్న చిన్నదే కానివ్వండి, ఒక డాన్సే కానివ్వండి, ఒక యోగా పోసే కానివ్వండి, ఒక వంటనే కానివ్వండి, లేకపోతే తన పర్సనల్ డెవలప్మెంట్గా ఏదైనా కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు ఉద్యోగంలో కానివ్వండి, ఏ సక్సెస్ని కూడా షేర్ చేసుకోరు. ఎందుకు మేడం మీరు అంటే, ఇప్పుడు నేను చెప్పిన కొంచెం ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ చెప్తేనేమో అవి ఒక వాల్యూవా అని రెడ్ కాయిన్ని క్యారమ్ బోర్డులో వేసిన టకాలను తీసేస్తారు. అదే ఇప్పుడు బాగా జాబ్లో కనుక ఏదైనా సక్సెస్ అయ్యి అచీవ్ అయ్యి వీళ్ళకి జాబ్ పెరిగి ఏదైనా అయిందనుకో, అలా చెప్పామంటే అప్రిషియేట్ కాదు, నా భర్త నేను పెద్దగా అనేదో చూపిస్తున్నాను, తనని తక్కువ చేస్తున్నానేమో అనుకుంటాడేమో అనే ఉద్దేశము. ఒకవేళ చెప్పినా కూడా ఎందుకు ఇచ్చాడో, మీ బాస్కి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందో, హారబుల్ జలసీ కానివ్వండి, ఒకలాంటి ట్రస్ట్ లేకపోవడం కానివ్వండి, అనుమానించటం కానివ్వండి, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఉండటం వల్ల వాళ్ళ ఒక సక్సెస్ని కూడా దబాయించుకొని ఉండటం జరుగుతుంది. అది చాలా పెయిన్ఫుల్లా కాదా? అసలు ద మోస్ట్ లైఫ్ షేర్ చేసుకుంటా 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికినంత కాలం అని అడుగుపెట్టిన మనిషి తన సక్సెస్ని షేర్ చేసుకోలేకపోవటం అనేది చాలా పెయిన్ఫుల్ రిలేషన్ అని చెప్తాను నేను. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలంటే రిలేషన్షిప్ ఇష్యూస్. ఈ రిలేషన్షిప్ ఇష్యూస్లో చాలా గొడవ పడుతుంటారు అని అంటుంటాం. ఈ గొడవకు కారణం ఏంటి అంటే, వాళ్ళు అన్హర్డ్ ఉండటం వల్ల, అంటే చెప్పిన దానికి పట్టించుకోకపోవడం, అంటే ఎప్పుడు బాగుతానే ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నీకు ఏదో ఒక కంప్లైంట్ ఇలా అని ఉంటాం, లేకపోతే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉండి దీనికి ప్రియారిటీ ఇవ్వకపోవటం. అయితే వీళ్లకు కొంతమందితో సమస్యలు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీలో. వీళ్ళు సమస్య అవ్వటం వేరు, ఆ టాపిక్ని మళ్ళీ మనం వేరే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం పెట్టంగానే అలా ఎవరున్నారు మేడం, అత్తలే ఎక్కువ ట్రబుల్ చేసే, కోడళ్ళే ట్రబుల్, నేను అసలు ఆ సెగ్మెంట్ మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపడుచులో, అత్తలో, పక్కింటోళ్ళలో, వీళ్ళు ఇంకో కజిన్. మొన్న మనము ఒక వీడియో చేశాము, మీకు గుర్తుందా? అత్త పాపం భర్త ఇద్దరు సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళ ఎవరో రిలేటివ్ పిచ్చిగా అంత ప్రమోట్ చేసి అంత గాసిపింగ్ చేస్తుంటే అది భరించలేక చనిపోయారు. ఆ భర్త చాలా వండర్ఫుల్. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇలా పక్కన చుట్టాలతో కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూస్గా టాంట్ చేయటమో, హ్యూమిలియేట్ చేయటమో, లేకపోతే పక్కకు పెట్టటమో, వీళ్ళను ఏదో ఒకటి చేస్తున్నారు, వాళ్ళకి అది చాలా బాధేస్తుంది. కానీ అది షేర్ చేసుకుంటే వీళ్ళనన్నా జడ్జి చేస్తారా, లేకపోతే వాళ్ళతో వెళ్ళి గొడవ పడతారా, ఏదో ఒక భయం, ఈ రిలేషన్షిప్స్ చెడిపోతాయా అనే ఒక సందిగ్ధంలో ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ని షేర్ చేయరు. లేకపోతే అత్తగారోళ్ళదో వీళ్ళదో వాళ్ళదో అన్నప్పుడు నన్ను ఏమైనా జడ్జి చేస్తారా, లేకపోతే వాళ్ళను వెనకేసుకొచ్చిన తప్పు వాళ్ళదున్నా వెనకేసుకొస్తే వీళ్ళకి ఇంకా ఒక పెయినే కదా. దట్స్ వాట్ టైం నువ్వు వినడం ఒక ఎత్తు, వినకపోవడం కాక ఇంకేదైనా అన్నావంటే అసలు పెయిన్ కంటే కొసరు పెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఇలా ఒక సమస్య అయితే చాలామంది లేడీస్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పెయిన్ని షేర్ చేసుకుంటారని అయితే నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఆ ఫ్రీడమ్ ఉండదు చెప్పుకోవడానికి. అదో సో అట్లా అని ఉండదులే, తిన పెయిన్ కంటే ఆ ఎదుటి వాళ్ళ మీద ఒక కాన్ఫిడెన్స్తో చెప్తారు చూడు, తను అట్లా అని ఉండదులే, లేకపోతే మా అమ్మ అట్లా చెప్పదు అంటే చెప్పారు అని చెప్తే, చెప్పలేదు అని చెప్తే అంటే తిను అబద్ధం ఆడుతుంది, నువ్వు నమ్మట్లేదు, ఎంత పెయిన్ఫుల్. సో కాబట్టికే ఇట్లా రిలేషన్షిప్ ఇష్యూ ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ స్టోరీ సిరీస్. నిజంగా చెప్పాలంటే కొంతమంది ప్రతి ఒక్క 100 ఇల్లు తీస్తే 80 ఇల్లులో అంతా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎపిసోడ్లుగా చేయొచ్చు మనం, అన్ని రకాల పెయిన్ డైవర్షన్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు షేర్ చేయరు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నేను చెప్పేది ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అంటే ఆకలిస్తుంది, అన్నం తింటావు, నీట్గా లేవు, స్మెల్ వస్తుంది, స్నానం చేస్తావు. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్లో ఒకటి నీకు ఫిజికల్ కంఫర్ట్, అంటే ఒక తోడు, ఒక నీడ, అంటే ఆ ఫిజికల్ పార్ట్స్ కానీ లేకపోతే నీ బాడీ కానీ నీ మనసుకు కానీ ఒక హగ్, ఇలాంటివి. అలా కాకుండా ఇంకా చెప్పాలంటే సెక్స్ పరంగా వెళ్తే కూడా జెంట్స్ రివీల్ చేసినట్టు వాళ్ళకి ఇలా కావాలి, అలా కావాలి, ఇలా సాటిస్ఫై అవుతాము అని చెప్పుకున్నట్టు ఆడవాళ్ళు చెప్పుకోలేరు. అంత డీప్ది కాకున్నా కూడా పక్కన కూర్చున్నప్పుడు అంతే హుందాగా వెళ్ళి భర్తను చెయ్యి పెట్టుకుని లేకపోతే ఆమె హగ్ చేసుకోవాలి అన్న ఒక ఫీలింగ్ని అంతే ఓపెన్గా వెళ్ళి చెయ్యగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఎందుకంటే మీకు చాలా బెంగ కనిపిస్తుంది. నాకు చాలాసార్లు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి ఇప్పుడు అమ్మ ఉన్నారు, అమ్మ నాకు నీతో మాట్లాడాలి, నేను వచ్చి నువ్వు ఇట్లా పడుకుని అమ్మ దగ్గర ఇట్లా యు క్రేవ్ నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్. కొన్నిసార్లు మనకు ఒక క్రేవింగ్ ఉంటుంది, అది భర్తతోటి ఆ ఫీలింగ్ రాగానే ఊరికే ర్యాండమ్గా నాట్ ఓన్లీ ఇన్ ద బెడ్రూమ్ ర్యాండమ్గా వెళ్ళి నువ్వు ఎన్నిసార్లు ఒక హగ్ చేసుకొని ఉంటావు. దానికి ఆయన ఓదార్పు ఒత్త హగ్గే చాలు. అంటే నువ్వు వెళ్ళి నేను జస్ట్ అట్లా పట్టుకున్నా నీకు సగం బాధ అంతా ఇట్లా అని వెళ్ళిపోతుంది. అలా ఎన్నిసార్లు చేసావు? ఆ ఫ్రీడము, అలాగే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే మనం సెక్స్ గురించి అనుకున్నామో అది కూడా వీళ్లకు సాటిస్ఫై అయిందా లేదా అనేది అది చూడరు. దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయని బోలెడంత సైకాలజిస్టులు మాట్లాడుతున్నారు. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది పాలు అని మాట్లాడితే ఇంకేం చెప్పలేము మనం. ఇది కూడా అంత ఇంపార్టెంట్. అది రివీలే చెయ్యరు, వాళ్ళ కోరికను, వాళ్ళ ఇష్టాలను, వాళ్ళ వాంట్స్ని ఏమి, వాళ్ళ డిజైర్స్ని ఏమీ రివీల్ చెయ్యరు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డబ్బులు. ఇది సరదాగా చెప్పుకోవచ్చు. మనకి మొన్న నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు. సో తన గురించి చెప్తున్నప్పుడు తనకి చాలా డబ్బు ఉంటే మనిషి కాన్ఫిడెన్స్ ఉంటారు అని ఆ అమ్మకు చాలా నమ్మకం అంట. సో అందుకని తను అస్సలు స్పెండ్ చేయరు. ఒక 2-3 months నుంచి షీ స్పెండింగ్. కొంచెం మంచిగా అన్ని కొనుక్కొని తింటున్నారు. కొంచెం ఎందుకు అంటే డబ్బు చేతిలో కనిపిస్తోంది. ఆమెకు తెలిసి ఒక 2-3 lakhs అందరికీ ఉన్నాయి అని తెలిస్తే ఆమె చనిపోయిన తర్వాత ఆమె బట్టలు అవన్నీ తీస్తే అరౌండ్ 80,000 to 90,000 కనిపించాయి. అంటే ఎలా దాచుకుంటారు కదా మేడం, పోపిత్తుల డబ్బాలో, బట్టల కింద, అవునా, బియ్యం డబ్బాలలో. అందుకని అప్పుడు డిమానిటైజేషన్ వచ్చినప్పుడు అందరూ చీరలు దులిపారు. ఎందుకు అంటే చీరలలో ఎక్కడో 500 నోట్లు 2000 నోట్లు ఇట్లా ఉంటాయో అనే భయానికి. సో దట్స్ హౌ పీపుల్. అంటే ఎందుకు అంటే అన్నీ ఖర్చు చేసేస్తాడేమో మా ఆయన, ఎప్పుడైనా అవసరం వస్తే ఉంటాయి. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ దులిపి తీసుకొచ్చి అత్యవసరమైన క్రైసిస్ టైంలో ఇవ్వడం జరుగుతుంది మోస్ట్లీ. సరే, ఇంకా మిగతా వాళ్ళు మై మనీ ఈజ్ మై మనీ, యువర్ మనీ ఈజ్ మై మనీ అని అనుకునే వాళ్ళ గురించి అది వేరే టాపిక్. సో ఇలా ఇది చాలా హెవీ టాపిక్ యాక్చువల్లీ, ఎమోషనల్తో కూడిన సబ్జెక్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను మళ్ళీ స్టార్టింగ్ తీసుకున్నది, ఐ వాంట్ టు వైండ్ ఇట్ అప్ విత్ దాట్ ఎమోషన్. నిజంగా కూడా నాకు అది చెప్తుంటే ఒక రకమైన పెయిన్ వస్తుంది. ఎందుకంటే అసలు అంత భర్తను నమ్ముకొని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి దాచుకుని ఆచి తూచి మాట్లాడాలి. ఇది చెప్తే ఏమనుకుంటాడో, ఇది చెప్తే ఫీల్ అవుతాడో, ఇది చెప్తే పట్టించుకోడో, ఇది చెప్తే నన్ను వెనకేసుకురాడేమో, ఇది చెప్తే నా క్యారెక్టర్ని జడ్జి చేస్తాడేమో. ఇప్పుడు ఎవరో ఒకరు బయట వెళ్తూ ఉంటే ఏదో ఒకటి అనిపించింది, ఎవరో ఒకరు కమెంట్ చేశారు, లేకపోతే ఎవరో ఒకరు ఆఫీస్లో ఒక మెసేజ్ పెట్టారు, లేకపోతే ఏదో ఒకటి అయింది ర్యాండమ్గా. ఎప్పుడైతే ఈ విషయాన్ని తీసుకొచ్చి అమ్మాయి ఇలా అయిందండి ఒకడు అంటే, నువ్వేం చేశావు అంటాడేమో, ఎందుకు బయటికి వెళ్ళావు, జాబ్ బంద్ చేయి అంటాడేమో అని అత్యంత పెద్ద ఇష్యూస్ చెప్పక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో పడిన వాళ్ళు ఉంటారా, ఉండరా చెప్పండి? చాలామంది. అలాగే హెల్త్ ఇష్యూస్ దాయటం వల్ల కూడా ఇది కొంచెమే అనుకొని వీళ్ళు ఏంటి నెగ్లెక్ట్ దాచి అది చాలా పెద్దగయ్యి మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లలో బయటపడడము అది ఎంత దౌర్భాగ్యం అంటే అది చాలా బాధాకరమైన సిచ్యుయేషన్. సో ఐ వాంట్ దట్ విమెన్ టు బీ ఓకల్, ఐ వాంట్ విమెన్ టు బీ టోన్ అవుట్. ఏదైనా కానీ మీకు అనిపించింది చెప్పండి. ఆ చెప్పే ముందు కాదు, నేను ఇది వీడియో చూశాను మీ ఆయనకు చూపించండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి హస్బెండ్స్కి, మీ అవసరము మీ భార్యకి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఉంది. మీ అవసరమే ఉంది, మీ అవసరం టోటల్గా ఆమెకే ఉంది, మిగతాదంతా ఆమె నడిపిస్తుంది. సో యూ మేక్ దట్ లవ్ అండ్ ఎంపవర్ టు ద విమెన్. గివ్ ఎర్రే నేనున్నా, నువ్వు చూసుకో మిగతాది అని చెప్పు. ఆవిడ ఎలా రన్ చేస్తుందో మీకు చెప్పనే అవసరం లేదు. నేను ఐ వాంట్ టు రియలీ వాయిస్ అవుట్. విమెన్ ఆ స్ట్రెంగ్త్ తీసుకొని వాయిస్ అవుట్ చేసి ఆ కాన్ఫిడెన్స్, ఆ కంఫర్ట్నెస్ భర్త దగ్గర తెచ్చుకోండి. టైం పడుతుంది, ఓవర్ నైట్ కాదు. ఓకే, మీకు కష్టంగా ఉంది, నాకు చెప్పరాడానికి రావట్లేదు మేడం, ప్లీజ్ కమ్ ఫర్ కౌన్సిలింగ్, కంఫర్ట్ థెరపీ. మీ వాయిస్ని మీరు ఎప్పుడైతే ఓపెన్ చేయట్లేదో దానికి థైరాయిడ్ వస్తుంది. ఈ షోల్డర్ పెయిన్స్, చెస్ట్ పెయిన్స్ ఎందుకు అంటే దుఃఖాన్ని అణిచి ఇక్కడ పెట్టుకోవడం వల్ల షోల్డర్ పెయిన్స్, మీకు చెస్ట్ పెయిన్, ఈ స్పాండిలైటిస్ ఇవంతా వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే లైక్ యు ఆర్ నాట్ రిలీజింగ్ యువర్ ఎమోషన్స్ ఫ్రమ్ హియర్.
మొత్తం దబాయించి అన్ని 7 చక్రాలలో అండ్ హియర్ ఆల్సో దట్ యూ థింక్ నాన్ సెన్స్ ఆల్ నీ గ్రే మ్యాటర్ అంతా ఫుల్ నిండిపోయి ఉంటుంది. రోజుకి నువ్వు హెమెగ్డెల్లా అని ఫుల్ బ్లాక్అవుట్ చేస్తున్నావు. మొత్తం థింక్, ఫియరు, భయము, జడ్జిమెంటు, ఇది అంతా దాంతో. సో దానివల్ల నీకు అసలు బుర్ర పని చేయటం ఆపేసింది. అందుకని కొన్ని రోజులైనాక దీనికి బుర్ర పని చేయట్లే, ఓల్డ్ అయిపోయారు అని చెప్తుంటారు. సో దట్ అన్నిటికీ కారణం ఏంటంటే ఆమె ఎమోషన్స్ కానీ ఆమె మీకు చెప్పకుండా దాచుకోవటం. ఇంకా రూడ్ వర్డ్లో నేను చెప్పదలుచుకోవట్లేదు, బట్ చెప్పాలి, ఎందుకంటే మీకు ఇంకా అర్థం కావడానికి మిమ్మల్ని నమ్మకపోవడం. మీరు తనతో ఉంటారు అనే ఒక నమ్మకం లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీ అవసరం మీ భార్యకి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాల్యూ తనే ఇస్తుంది. తనకు మీ అవసరం మాత్రం చాలా ఉంది. సో మేడం, మీరు అన్నట్టుగానే చాలామంది కూడా దాచుకుంటూ ఉంటారు వాళ్ళ ఎమోషన్స్ని. అండ్ రిలేషన్షిప్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా కన్వే చేయాలో కూడా చాలామందికి తెలియదు. దానివల్ల ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరికైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ సిరీ, బికాజ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు చాలా ఇష్యూస్ వస్తుంటాయి. మనసులో పెట్టుకొని దాన్ని ఇంకొక రూపంలో ఫుల్ గొడవలుగా అవుతాయి. ఆ గొడవ కనిపిస్తుంది ఆయనకి, ఇవి కనిపించవు కదా, గొడవ కనిపిస్తుంది. సో కాబట్టికే మీకు అలా మీ వైఫ్ చాలా ఎక్కువ గొడవ పడుతుంది ఊరికే, ఏం రీజను? సో గెట్ హర్ కౌన్సిలింగ్కి తీసుకోండి, థెరపీస్ తీసుకోండి. నథింగ్ రాంగ్. మనకి ఫిజికల్ పెయిన్స్ వస్తేనే డాక్టర్ దగ్గరికి పోవాలి అని అనుకోవద్దు. ఇలాంటి ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, మనకి మానసిక ఇష్యూస్ కానీ ఏది ఉన్నా కూడా కౌన్సిలింగ్ హెల్ప్స్ అలాట్. దే కెన్ కాల్ us on scrolling number for online or offline. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.